100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ జాగృతి కవితతో ఇప్పుడు ఎవరున్నారు? తెలంగాణ జాగృతిలో చీలిక కూడా వచ్చిందా? కవిత నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించే మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ తెలంగాణ జాగృతి లీడర్ సయ్యద్ ఇస్మాయిల్ గారు. ఇస్మాయిల్ గారు నమస్కారం అండి. సో కవిత టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తనని సస్పెండ్ చేసింది, ఆ తర్వాత తను కూడా రాజీనామా చేశారు, బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక ప్రెస్ మీట్, మేము కవితతో లేము, తెలంగాణ జాగృతికి మాకు ఏం సంబంధం లేదు అనేటువంటిది ఒక ప్రెస్ మీట్లో కొంతమంది లీడర్స్ మాట్లాడారు. తెలంగాణ జాగృతిలో ఇమ్మీడియట్గా చీలిక వచ్చింది అనేది ఒక వార్తతో పాటుగా జాగృతిలో ఉన్నటువంటి లీడర్లందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేది. నిజంగా తెలంగాణ జాగృతిలో ఇప్పుడు అసలు లీడర్లు ఉన్నారా? కేవలం కవిత ఒంటరి పోరాటం చేస్తున్నారా? ముందుగా తెలంగాణ జాగృతి కవితక్క నేతృత్వంలో బలమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి పునాది, బలమైనటువంటి నిర్మాణం తెలంగాణలో మాత్రమే కాదు, చాలా చోట్ల కూడా ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఉంది. తెలంగాణలో వేణులకు పోయింది. మిగతా రాజకీయ పార్టీలకు ధీటుగా నిర్మాణం తెలంగాణ జాగృతికి ఉంది. తర్వాత తెలంగాణ జాగృతిలో కవితక్కతో ఎవరున్నారు అని మీరు అడిగిన ప్రశ్నకు, తెలంగాణ ప్రాంతంలో గ్రామస్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో, తర్వాత జాగృతి ఉద్యమం మొదలుపెట్టిన తొలినాల నుంచి ఉన్నటువంటి మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వీళ్ళు చైతన్యపరిచినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. తర్వాత కవితక్కను అభిమానించేటటువంటి మహిళా లోకం పెద్ద ఎత్తున ఉన్నది. వీటన్నిటికీ తోడు రాజకీయంగా ఒక శక్తివంతంగా ఎదిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్లా అయితే బలంగా నాయకత్వాన్ని పెంపొందించుకుంటూ వచ్చిందో, తెలంగాణ జాగృతి కూడా అట్లా పెంపొందించుకుంటూ వచ్చింది. ఆ జాగృతి నాయకత్వం బలంగానే ఉంది. జాగృతి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ శక్తులుగా మారినటువంటి వాళ్ళు అన్ని చోట్ల చాలా బలంగా ఉన్నారు. వాళ్ళంతా కవితక్క వెంటే ఉన్నారు, కవితక్క వెంట నడుస్తారు. ఇంకా కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎవరున్నారు అక్కడ ఎవరు లేరని మాట్లాడుతున్న వాళ్ళకు నాకు తెలిసి కొంత సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి శక్తివంతమైనటువంటి సమూహము ఈ పూర్తిగా కనపడే అవకాశం ఉంటుంది. నేను చెప్పడం కంటే చూడడం మంచిది అనేది తినే ముందు రుచులు ఎందుకు అన్నట్టుగా నేను చెప్పదలుచుకున్నాను. రెండవది అత్యంత బాధాకరం, విషాదకరమైన విషయం ఏమిటంటే, జాగృతిలో చీలిక వచ్చిందని పచ్చి బూటకాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న వాళ్ళకి, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నేను సూటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జాగృతి సంస్థ సంబంధించిన కార్యకలాపాల్లో ఉండి, జాగృతి సంస్థ ద్వారా, జాగృతి సమూహం ద్వారా, వ్యక్తిగతంగా కవితక్క ద్వారా లబ్ధి పొందినటువంటి కొంతమంది, నేను నా స్థాయి కూడా కాదు, వాళ్ళ పేర్లు ఎత్తేటటువంటిది నా స్థాయికి తగరు, వాళ్ళు ఆ పేర్లు నేను ఎత్తను, వాళ్ళు ఏ రకమైన లబ్ధి పొందారనేది కార్యకర్తలకు, నాయకులకు, కవితక్క మనసుకు, మరీ ముఖ్యంగా మాట్లాడిన వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ పుట్టిన పిల్లలకు కూడా తెలుసు. వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు ఏ రకమైన లబ్ధి పొందారు, ఏ రకమైన సంతోషాలు పొందారు కవితక్క దగ్గర. జాగృతి చీలికని మాట్లాడడం అనేది ఎంత అబద్ధం అంటే, ఎంత బూటకం అంటే, అసలు కవితక్క ఎప్పుడైతే ఈ నిరసన తెలియజేసేటటువంటి ప్రయత్నంలో కానివ్వండి, ఆమె ప్రశ్నలు సంధించేటటువంటి సందర్భంలో కానివ్వండి, వీళ్ళు అప్పటి నుంచే దూరంగా ఉంటున్నారు వీళ్ళు. రెండవది, కవితక్క జాగృతి సంస్థకు సంబంధించినటువంటి కమిటీని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత అక్కడ ఎవరు ఉండడానికి లేదు, ఒక్క కవితక్క మాత్రమే ఉంటారు. ఇంకా తర్వాత జాగృతిలో ఎవరు ఉండడానికి లేదు. కానీ జాగృతిలో ఎవరుంటారంటే, మానసికంగా కవితక్కకు దగ్గరగా ఉన్నవాళ్ళు, నికార్సుగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు, కవితక్క నిర్మాణం చేసినటువంటి బలమైన నిర్మాణం ఏదైతే ఉందో అది కవితక్కతో ఉంటుంది. కానీ ఆ కమిటీని రద్దు చేసిన తర్వాత నాయకులు, కార్యకర్తలు అనేటువంటి హోదాలకు సంబంధించిన వాళ్ళు ఉండరు, వాళ్ళు అసలు సంబంధమే లేదు. రెండవది, లేఖ రాసిన నాటికి కవితక్కతో లేరు, లేఖ రాసిన తర్వాత ప్రశ్నలు సంధించినప్పుడు కవితక్కతో లేరు, తర్వాత ఆమె అమెరికాకు వెళ్ళొచ్చిన తర్వాత కవితక్కతో లేరు, ప్రశ్నలు ఆ సంఘటన జరిగి సస్పెన్షన్కి గురి చేసినప్పుడు కవితక్కతో లేరు, కవితక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత కొంతమంది వాళ్ళ వెనకాల ఉండి నడిపించిన వాళ్ళు మాట్లాడమంటే చీలికంటే, మీరు అసలు కవితక్కతో ఉంటే కదా చీలిక అనేది సంబంధించింది. తర్వాత జాగృతిలో మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణంలో కానీ, ప్రస్తుతం వేసిన కమిటీలో మీరు ఉన్నారా? ఎక్కడన్నా కమిటీలో ఉన్నారా? కొత్తగా ప్రకటించిన కమిటీలో వాళ్ళకి ఏదైనా హోదాలు ప్రకటించిందా? ఒకవేళ ప్రకటిస్తే ఆ కమిటీలో ఉంటే, ఆ కమిటీ నుంచి వెళ్తే వాళ్ళు అందులో నుంచి మేము చీలికను అనొచ్చు. రెండవది, వ్యక్తిగతంగా లబ్ధి పొంది
కార్పొరేషన్ల స్థాయిలో, జడ్పీటీసీల స్థాయిలో, సర్పంచ్ స్థాయిలో, తర్వాత వేరే వేరే రాజకీయాలకు సంబంధించిన నాయకుల దగ్గరికి వెళ్ళి లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ అట్లా మాట్లాడడం అనేది బాధాకరమని అప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసిన కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ఉంటే నేను చూశాను. చాలా బాధేసింది వాళ్ళు చెప్పే విషయాలు. వాళ్ళు చెప్తేనే మాకు కూడా తెలుసు నిజానికి చెప్పాలని. కొంతమంది వ్యక్తిగతంగా పరిచయం ఉన్నా కూడా అంతర్గతంగా ఇక్కడ ఎట్లాంటి లబ్ధి పొందారనేది మాకు తెలిసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టిన తర్వాత నిజమైన నికార్సైన జాగృతివాదులు కూర్చొని మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ప్రజలు అర్థం చేసుకోరా వీటిని? ప్రజలు కనీసం ఆలోచించరా? తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది. అబద్ధాలు, అభూత కల్పనలు విని టైంపాస్కు ఎవరినో మెప్పు పొందేటువంటి ప్రయత్నాలు చేస్తే సహించరు, దాన్ని జీర్ణించుకోరు కూడా. వాళ్ళకి నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే మాట్లాడతారు. మనం కూర్చున్న కుర్చీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం తిరిగే ఫ్యాన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం తిరిగే కార్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఉండే ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ పెరిగాం, మనకు ఎవరు ఆదరించారు, ఎవరి ఆదరణ వల్ల, ఎవరి పలుకుబడి వల్ల మనం ఇవాళ ఇక్కడ ఉన్నామని కుటుంబ సభ్యులు అడగరా? భోజనం చేసేటప్పుడు అడగరా? పడుకునేటప్పుడు అడగరా? ఆలోచించాలి కొంచెం. అయితే ఇప్పుడు కవితక్క బయటికి వచ్చిన తర్వాత నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అలాంటి ఒక సపోర్ట్ వస్తుంది అనేటువంటి భావన కలిగింది. ఎందుకంటే తను చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకుంటే తను అనుభవించినటువంటి బాధలు అవన్నీ నేను చెప్తున్నానని చెప్పినప్పుడు ఆ సఫకేషన్ లేకుంటే ఆ హ్యూమిలియేషన్ కేవలం కవితకు మాత్రమే ఉందా? అక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది ఇదే పరిస్థితి అనుకున్నప్పుడు ఎందుకని వాళ్ళెవరు ఇప్పటిదాకా బయటికి రాలేదు? ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతోంది ఈ ఇష్యూస్ అన్నీ జరిగి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సింది, ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం ఏమిటంటే మీడియాల ద్వారా కానీ లేదంటే కొంతమందితో మాట్లాడించడం ద్వారా కానీ ఒక ప్రచారం చేస్తున్నారు. కవిత గారి వెంట ఎవరు లేరు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేరని కొంతమంది మహిళా నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ మీడియా ముందు మాట్లాడినటువంటి మహిళా నాయకులే మీలాంటి నాలాంటి కొంతమంది మన జర్నలిస్ట్ మిత్రులతోని లేదంటే బయట సమాజంతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారో ఆ విషయాలు వాళ్ళని కూర్చోబెట్టిన నాయకులకు తెలిస్తే గుండె పగిలిద్ది వాళ్ళది. వాళ్ళ గుండె పగిలే అవకాశం ఉంటుంది, సిగ్గుతో తలదించుకుంటారు. మీరు కూర్చోబెట్టి మాట్లాడించిన నాయకులే ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళు ఎంత మనసు చంపుకొని మాట్లాడారనే విషయాలు ఒకళ్ళిద్దరు నాయకులు మాట్లాడినవి వింటే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇదంతా కొంత లోపల ఉన్నటువంటి అంశం. నిజంగా మనం కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల అభిప్రాయాలను కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని కానీ ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా ఉంటుంది, వాళ్ళు అట్లా మాట్లాడతారు, దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిందే లేదు. కానీ వాళ్ళు మాత్రమే శుద్ధపూసలైనట్టు, ఇక ఓ పార్టీని నుంచి బయటికి పోయిన వాళ్ళంతా దోషులైనట్టు, లేదంటే వీళ్ళు మాత్రమే నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారులైనట్టు, పార్టీని వదిలిపెట్టారు కాబట్టి లేదంటే పార్టీ పంపించింది కాబట్టి ఇంకా వాళ్ళకి తెలంగాణ పేగుబంధమే లేనట్టు, తర్వాత అసలు ఉద్యమ బంధమే లేనట్టు, వాళ్ళంతా అవినీతి పరులైనట్టు ఇట్లా ప్రచారం చేసేటప్పుడు ఏదైతే ఉందో, నేను మళ్ళీ చెప్తున్నా, గతం నుంచి చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తున్నా, తెలంగాణ సమాజము చాలా ఆలోచించే సమాజము. తెలంగాణ సమాజం నిశితంగా ప్రతి వ్యక్తిని, ప్రతి రాజకీయ పార్టీని, పార్టీలో ఉన్నటువంటి నాయకులను నిశితంగా గమనించి తీర్పులు ఇచ్చే సమాజం ఇది తెలంగాణ సమాజం. చాలామంది అనుకుంటున్నారు ఏదో మేము ఏది మాట్లాడుతుందని. రెండవది, మేధావులుగా ఉన్నవాళ్ళు కుహన మేధాశక్తిని ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మేము తెలంగాణ వాదులం, మేము మాత్రమే తొలినాళ్ళల్లో తెలంగాణలో ఉన్నాం, మాకు మొత్తం విషయాలు తెలుసు అని మాట్లాడుతున్న వాళ్ళ పట్ల మాకు కూడా గౌరవం ఉండేది. కానీ అబద్ధాలు చెప్తే, వరుసగా అబద్ధాలే పనిగా పెట్టుకొని మాట్లాడితే, తర్వాత తప్పుడు మాటలు మాట్లాడితే, తర్వాత మోచేతి నీళ్లు తాగేటట్టు ప్రవర్తించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఎవరికో తాయిలాలకు అమ్ముడు పోయినట్టు మాట్లాడుతూ ఉంటే, తర్వాత తప్పుడు విషయాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా సహిస్తాం చెప్పండి? ఎవరు సహిస్తారు? సాధ్యమవుతుంది అది? ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. ఇట్లా వరుస పెట్టి మాట్లాడుకుంటే మీరు మేధావులు కావచ్చు, మీరు నిజంగానే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉండవచ్చు, మీరు ఒక్కరే లేరు అనే విషయాన్ని కూడా గుర్తించాలి. చాలామంది ప్రాణాలు అర్పించినారు, 1200 మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళేం కాదు. ఆ ప్రాణాలు అర్పించిన వాళ్ళ కుటుంబంలో ఉండి ఇవాటికి కూడా నిరాదరణకు గురై కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా తిండి లేకుండా గడుపుతున్న తల్లిదండ్రుల కంటే గొప్ప వాళ్ళు మీ త్యాగాలు కాదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దగాపడ్డ తెలంగాణ వాదులు అనేక మంది జీవితాలు కోల్పోయిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మీరేం కాదు. మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీరు ఆర్థికంగా లబ్ధి పొందుతూనే ఉన్నారు, మళ్ళీ టీవీల ముందు కూర్చొని శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. ఇది తగదని నేను చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు కవిత నెక్స్ట్ స్టెప్ ఏం ఉండబోతోంది? తెలంగాణ జాగృతిని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయ పార్టీలుగా తను అనౌన్స్ చేయబోతున్నారు అనే దాంతో పాటుగా మళ్ళీ బీసీలకు సంబంధించి పోరాటాన్ని మేము కంటిన్యూ చేస్తాము అనేటువంటి మాట కూడా తను చెప్తున్నారు. తన నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఎటువైపు అడుగులు ఉన్నాయి అంటే చాలా వరకు తను బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాయిన్ అవ్వరు అనే మాట ఎంతైతే వినిపిస్తుందో తనంతట తానుగా ఒక రాజకీయ పార్టీ స్టార్ట్ చేయబోతున్నారు, స్థాపించబోతున్నారు అనేది ఒకటే నిజమండి. కవితక్క 100% తెలంగాణ పేగుబంధంతో ఏర్పడినటువంటి ఉద్యమ సంస్థ నిర్మాణంలో పెరిగినటువంటి ఒక మహావృక్షము. ఎవరు అవునన్నా కాదన్నా
ఎవరు తుంచేయాలని చూసినా, ఎవరు కుట్రలు చేసినా నిటారుగా నిలబడినటువంటి ఒక మహావృక్షము. ఆలోచనల పరంగా కానీ, చైతన్య పరంగా కానీ, తర్వాత పోరాట పటిమ విషయంలో కానీ, లేదంటే ఇంకా గట్టిగా చెప్పాలనుకుంటే ఇక్కడ వారసత్వ నిలపడం విషయంలో కానివ్వండి, నిజమైనటువంటి తెలంగాణ వారసుల నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవడంలో కానీ కవితక్క ఎక్కడ కూడా కొంచెం అటు ఇటుగా ఆలోచించే అవకాశమే లేదు. ఆమె నికార్సైన తెలంగాణ బిడ్డ, పోరు బిడ్డ. ఖచ్చితంగా తెలంగాణ పేగుబంధాన్ని పట్టుకునే ఈ తెలంగాణ ప్రాంతంలో మరింత ముందుకు పోయేటటువంటి అనేక రకాల ఉద్యమ ప్రయాణాల్ని మొదలు పెడుతుంది. ఇది మొదటి మాట. రెండవది, రాజకీయంగా మళ్ళీ తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్న వాళ్లకు ఇంకా వాళ్ళ విజ్ఞతకే మేము కూడా వదిలేస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీలో చేరే ప్రసక్తి లేదని పదే చెప్తా ఉన్నప్పుడు కూడా ఇంకా పుక్కిట పురాణాలు అల్లుతున్నారు, తప్పుడు కథనాలు అల్లిస్తున్నారు, వంట వార్పులు వేరే రకంగా చేసి బురద జల్లడానికి ప్రయత్నం ఎవరో పలికిస్తున్నారని చెప్పిస్తున్నారని. ఇది నేను సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా. ఇన్నేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎవరు మాట్లాడిస్తే కవితక్క మాట్లాడిందండి? ఎవరు చెప్తే ఇన్ని ఉద్యమాలు చేసింది? నేను ఇక్కడ ఒక మాట చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఏమిటంటే, ఇది మీరు ఎడిట్ చేయకుండా వాడండి. చాలామంది ఇప్పుడున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, మాట్లాడిస్తున్న వాళ్ళు, ఇప్పుడు మేమే రేపు పొద్దున ఇంకా మాకు ఇక అడ్డంకి లేదు, ఇంకా మా చేతికి అధికారం వచ్చింది, మేమే అధికారంలో ఉంటామని భ్రమల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా నేను చెప్తున్నా, వీళ్ళంతా ఈవెంట్ లీడర్స్. కవితక్క మాత్రమే మూమెంట్ లీడర్. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళందరూ కూడా ఈవెంట్లు చేసి ఆ ఈవెంట్లు అన్నీ రెడీ అయిన తర్వాత వచ్చి మాట్లాడిపోయేవాళ్ళు. వీళ్ళు ఈవెంట్ లీడర్స్గానే ఉంటారు. మూమెంట్ లీడర్గానే ఉంటుంది. కవితక్క 100% మూమెంట్ లీడర్. ఆమె ప్రజా ఉద్యమాల నిర్మాణం నుంచి వచ్చింది. ఆమె ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమించి వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా పార్టీకి సంబంధం లేదంటున్నారు కదా. 42% రిజర్వేషన్ల కోసం కవితక్కను మీరేమన్నా తయారు చేశారా? తానే ఉద్యమ నిర్మాణం చేసింది కదా. 70 కులాలకు పైగా ఉన్నటువంటి బీసీలను కలుపుకుంది కదా. 100 రోజులు పైగా ఉద్యమం ఇక్కడ సంవత్సరంన్నరగా తను ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టి తను ఒక్కతే మొత్తం 70-75 కులాలకు సంబంధించినటువంటి మిత్రులందరినీ, సమూహాలని తీసుకొని బయలుదేరింది కదా. వాళ్ళందరితో రౌండ్ టేబుల్ సమావేశాలు మీ కళ్ళతో చూశారు కదా. మీ టీవీలు, పత్రికలు కూడా చూపించినాయి కదా. ఈ నిర్మాణం మీరు ఎక్కడన్నా చేయగలిగారా ఒంటరిగా? తను చేసింది కదా ఒంటరిగా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మీద, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఒక్కతే నిలబడి ఎదుర్కొని ఆ ఒక్కటి వెనక ఉన్న సమూహమే ప్రొటెస్ట్ చేసింది. కానీ మీరెక్కడ చేసినటువంటి దాఖలాలు చూపెట్టండి. ఏ ఉద్యమం నిర్మించారో చూపెట్టండి. ఈ 100 రోజుల కాలంలో, లేదంటే ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన బలమైనటువంటి ఉద్యమం ఒకటి చూపెట్టండి. తను చేసుకుంటూ వచ్చింది కదా. తను మూమెంట్ లీడర్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ రిజర్వేషన్ల అంశంతో పాటు కానుకుర్తిలో ఊరంతా ఖాళీ చేయించి మహిళా రైతుల్ని అర్ధరాత్రి వెళ్ళి పోలీసులు ఇబ్బంది పెడతా ఉంటే, ఆ ఊరు ఖాళీ చేయిస్తూ ఉంటే, వాళ్ళు విలపిస్తూ ఉంటే, ఒక్క ఫోన్ కాల్ వస్తే ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరు ప్రజలకు ధైర్యం చెప్పి నిలబడింది. అది ఇష్యూ మీకు కనపడట్లేదా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన అంశం వచ్చిన, వరదలకు సంబంధించినటువంటి అంశం వచ్చిన, మహిళలకు సంబంధించి మరీ ముఖ్యంగా వచ్చిన, తర్వాత ఈ రిజర్వేషన్లు కూడా మహిళా రిజర్వేషన్ పక్కా అమలు జరగాలని, రేపు మహిళా నాయకత్వం పెరగాలని తను ఉద్యమిస్తూ వచ్చింది కదా. నేను అందుకనే అంటున్నా, మళ్ళీ ఆమె మూమెంట్ లీడర్, ఈవెంట్ లీడర్లు కాదు. ఈవెంట్ లీడర్లు మాట్లాడేవి ఇట్లానే ఉంటాయి, వేరే వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు. అయితే ఇక్కడే మీరు చెప్పినట్టుగా బీసీలకి సంబంధించి 42% రిజర్వేషన్ అనేది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అనేది డిఫరెంట్గా ఉంది. కవిత మాత్రం డిఫరెంట్గా ఆలోచించారు. తను ఒక్కతే అసెంబ్లీ సెషన్స్లో కూడా బాయ్కాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే, కవిత మాత్రమే మండలిలో ఉండి ఆ చర్చను కొనసాగించారు, పార్టీ లైన్ని అతిక్రమించారు అనేది అప్పటి నుంచే కదా ఉంది. ఎందుకని తనంతటి తాను ఒక్కతే పోరాటం చేశారు అని మీరు ఎలా చెప్తున్నారు? మీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కనీసం మీరన్నా చూసింది చూసినట్టు, విన్నది విన్నట్టు చెప్పే ప్రయత్నం చేసినారు. కవితక్క మండలిలో ఉండి పోరాటం చేసింది. అర్థం చేసుకోమని బీసీ సోదరులందరిని అడుగుతా ఉన్నా, బీసీ సమాజాన్ని అడుగుతా ఉన్నా. ఎవరికి చిత్తశుద్ధి ఉంటే, ఎవరికి మనసు ఉంటే, ఎవరికి చేయాలనే తలంపు ఉంటే, తపన ఉంటేనే, పోరాట పటిమ ఉంటేనే, ధైర్యంగా గట్స్ ఉంటేనే చేయగలిగిన పని అది. తను ఒక ఆడబిడ్డగా ఏ సమాజం కోసం నిలబడింది. మరి మీరు మాటలు చెప్తున్నారు కదా, మీరు కపట ప్రేమను పోస్తున్నారు అంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు చేయలేదు? మీకు పెద్ద సమూహమే ఉందిగా మీ వెంట, ఎందుకు మాట్లాడలేకపోయారు? తను ఒంటరిగా మాట్లాడి సాధించింది కదా. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మాట్లాడింది అంటేనే కదా సమస్య. ఇప్పుడు అట్లా మీకు కనపడింది 1-2 అంశాలే. కనపడకుండా తను చేసినటువంటి విజ్ఞప్తులు,
ఇచ్చిన సూచనలు, ఇచ్చిన సలహాలు మింగుడు పడకనే కదా తనని పనిగట్టుకొని శత్రువుగా భావించి ఆ రోజు నుంచే మొదలైంది. ఇట్లాంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు బీసీల రిజర్వేషన్ వస్తే కవితకు ఒక్కొక్కదానికి ఏదో ప్రయోజనం చేకూరదు కదా, సమాజంలో ఉన్నటువంటి కొన్ని బలమైన వర్గాలకు కదా చేరేది. ఈ బీసీల అంశం ఉన్నాయి కదా, ఆమె వ్యక్తిగతంగా తిట్లు తినింది, వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొన్నది, ఒంటరిగా యుద్ధం చేస్తోంది. అదే ఒక యూట్యూబర్ ఈ సందర్భంలోనే కదా చిత్తశుద్ధిని శంకిస్తూ అవాకులు చవాకులు పేలినాడు. అంతటి మాటలు పడాల్సిన కర్మ ఆమెకి ఏమిటి? అంత మాటలు పడుకుంటూ కూడా ఈ సమాజం స్పందిస్తుంటే నోరు మూసుకున్న మీరు ఇవాళ అనవసరంగా వాళ్ళతో వీళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి చర్యలు, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు, కవితక్క తీసుకున్నటువంటి న్యాయసమ్మతమైనటువంటి నిర్ణయాలు, ఈ రెండింటి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఇది న్యాయపరమైనటువంటి యుద్ధం కవితక్క నుంచి జరిగితే, అధర్మ యుద్ధం ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడడం కోసం మీరు మొదట్లో అడిగినట్టు మళ్ళా చెప్తా ఉన్నా, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు, మొత్తం తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉన్నది. సమయం సందర్భం వచ్చినప్పుడు కవితక్క బలం ఏమిటి, కవితక్క శక్తి ఏమిటి, కవితక్క ఆలోచనల విధానాలకి ఎంత బలం ఉన్నది, ఏ ఆలోచనలు ఆమె తీసుకొని పనిచేసింది, ఆ ఆలోచనకు అనుగుణంగా మేము ఎట్లా ప్రయాణం చేయాలి, తనతో కలిసి వచ్చేటువంటి సమూహం బలంగా ఉంటుంది, పెద్ద సమూహం ఉంటుంది. సో ఇప్పుడు మీరు పెద్ద సమూహం ఉంటుంది అని మీరు చెప్పినప్పుడు కూడా ఇక్కడే చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి ఒక దృశ్యం, వినిపిస్తున్నటువంటి మాటల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పార్టీ నుంచి తను బయటికి వచ్చేసిన తర్వాత కవిత ఒంటరయ్యారు అనే దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా వీఆర్ విత్ కేసీఆర్, వీఆర్ విత్ బీఆర్ఎస్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్లో నినాదాలు కనిపిస్తున్నాయి. కవిత గతంలో చేసినటువంటి పనికి సంబంధించి మాటలు కూడా మొదలైపోయాయి. కవిత ఇంత అరాచకం చేసేవాళ్ళు, కవిత ఇంత వసూళ్లకు పాల్పడేవాళ్ళు, కవిత ఎంపీగా తను చేసిన పని ఇది దుర్వినియోగం కావచ్చు, మిగతా వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏమంటారు? నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను మీకు. మంచి ప్రశ్న అడిగారు మీరు. నేను ఈవెంట్ మేనేజర్స్ అని ఎందుకు అనుకుంటున్నా అంటే, ఈవెంట్ మేనేజర్స్ ఇవి తేలికగా చేయగలరు. ఇప్పుడు మనం ఒక వేడుక చేస్తున్నాం అనుకోండి, ఒక పెళ్లి వేడుకనో లేదంటే ఇంకేదైనా ఫంక్షన్ చేస్తున్నాం, ఆ ఫంక్షన్కి ఒక ఫంక్షన్ హాల్ తీసుకుంటాం, అది రెంట్ది. దానికి లైటింగ్ పెడతాం, అది రెంట్ది. అక్కడ సౌండ్ సిస్టమ్ పెడతాం, ఒక రెంట్ది. పెద్ద అలంకరణలు చేస్తాం, అవన్నీ రెంట్వి. కానీ అవి ఈవెంట్ మేనేజర్ ఏంటంటే ఆ రోజుకు రావాల్సిన పేమెంట్కి సంబంధించి ఎక్కడ లోపం వచ్చినా మాకు డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము జాగ్రత్తగా చేయాలని అక్కడ లిస్ట్ అవుట్ చేసుకొని మొత్తం ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్ ఆ పేమెంట్ ఈవెంట్ మేనేజర్తో మాట్లాడిన అన్నిటి చూస్తాడు, చూసి వాటన్నింటిని సక్సెస్ఫుల్గా చేస్తాడు. కానీ తెల్లారి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత తెల్లారి పరిస్థితిని అక్కడ పోయి చూడండి, బోసిపోయి ఉంటుంది, మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయి ఉంటాయి, లైట్లు ఉండవు, అవి ఉండవు, అన్నీ ఉండవు. ఈ ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ లీడర్స్ చేసేటటువంటి దాంట్లో సోషల్ మీడియాకు సంబంధించి కానీ, ఈ చేయిస్తున్న ప్రచారాలకు కానీ ఎంత తాత్కాలికం ఇది ఈవెంట్కి సంబంధించి కదా, ఇదొక ఈవెంట్. చాలామంది నా మిత్రులే మాట్లాడుతుంటే వాళ్ళు మనసులో లేకపోయినా కనీసం అవసరాల కోసం చేస్తున్నామన్నా ఇట్లా చెప్పిస్తున్నా అని చెప్తుంటే చాలా బాధేస్తున్నది. కానీ ఈ ఈవెంట్ లీడర్స్కి నేను మళ్ళీ అడుగుతున్నా, దీని మీద పెట్టే శ్రద్ధ ప్రజల మీద పెట్టండి, ప్రజా సమస్యల మీద పెట్టండి, పార్టీ నిర్మాణాల మీద పెట్టండి, కష్టపడ్డ నాయకుడి మీద పెట్టండి, కష్టపడ్డ కార్యకర్తను గుర్తించే దగ్గర పెట్టండి. ఇప్పుడు కాబట్టి రేపన్నా మీరు కళ్ళు తెరిచి ఆలోచించండి. ఒక్క ఆడబిడ్డ పక్కకు పంపించడానికి 100 కుట్రలు చేసి ఆమె మూమెంట్ నుంచి వచ్చిన లీడర్ని మీరు ఈవెంట్ లీడర్లు కలిసి దాడి చేస్తే అది సక్సెస్ అవుతుందని మీరు భ్రమలు పడతా ఉంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తే మనం చూడలేదా? తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎన్ని బలమైనటువంటి అప్పటికప్పుడు కృత్రిమంగా వండి పెట్టినటువంటి చాలా ప్రచారాలను తిప్పికొట్టలేదా ఇక్కడ ప్రజలు? ఇప్పుడు కూడా తప్పకుండా తిప్పికొడతారు. రెండవ విషయము, ఇక్కడ కవితక్క వైపు నుంచి నిర్మాణపరమైనటువంటి ఆలోచనలు ఒక్కరు తీసుకోరుతాను. మీకు తెలుసో లేదో చాలామంది అనుకుంటున్నారు కవితక్క మొండిది అనేది ఒక రకమైన వేరే వైపు. ఎంత మొండిదంటే ఆమె ఎంత లోతుల దాకైనా వెళ్ళి దీని మూలాలు కనుగొని ఈ సమస్యను తీసుకుంటే ఎక్కడ దాకా ప్రయాణం చేయొచ్చు, దీని ఫలితాలు ఎట్లా రాబట్టవచ్చు, దీని విజయాలు తీసుకొచ్చి ఏ వర్గం అయితే ఆ విజయం కోసం ఏళ్లుగా తరబడి తహతహలాడుతుందో, ఇట్లా ఆశగా చూస్తుందో వాళ్ళ ఆశను ఎట్లా తీర్చవచ్చు అనే దాని మీద ఆమె మెదడును కరిగిస్తున్నారు, చెమటను కరిగిస్తున్నారు, రక్తాన్ని కరిగిస్తున్నారు. ఆమె చాలా కష్టపడి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఊరికే ఈవెంట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళి సోషల్ మీడియాకు చేతులు ఊపుతూ లేదా సోషల్ మీడియా ముందు మాట్లాడి ఆ ఫోజులకు ఇచ్చేసి వచ్చే రకం కాదు తను. చాలామంది భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలు తొలగించుకుంటే మీకు రేపటిన ఉపయోగం జరుగుతుంది, వినకపోతే మీ కర్మ. సో మీరు కవితని కొంతకాలంగా ఫాలో అవుతున్నారు, కవిత టీంలో ఉన్నారు, సస్పెండ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీడే తనతో మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. ఈ మధ్యన కవితకి సంబంధించి తన పర్సనల్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడుతున్నారు, వ్యక్తిగతమైనటువంటి అంశాల గురించి కూడా వాట్ వాస్ హర్ రియాక్షన్? తన దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అసలు?
నాకు తెలిసి అయితే నా స్థాయిలో కూడా నేను మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నాకు 2-3 గతంలో మిత్రులు, తర్వాత మొన్న సందర్భంలో కూడా వచ్చింది, ఇప్పుడు మీరు కూడా ప్రస్తావించారు కాబట్టి అనివార్య కారణాల వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది, ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నిజానికి చెప్పాలంటే అంత దిగజారి మాట్లాడే తత్వం నాది కాదు, నేను వచ్చిన నేపథ్యం కూడా అది కాదు. కవితక్క దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒకటే మాట ఏమిటంటే, మనం మొదటి రోజు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో నేను వచ్చిన రోజు ఎట్లా ఉన్నానో ఈరోజు కూడా అంతే ఉన్నాను. వచ్చినప్పుడు వచ్చినట్టు విమర్శలు వచ్చినాయి కొన్ని, ఈరోజు కూడా విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా ఇప్పుడు దాడులు మొదలయ్యి రేపు ఇంకా బలమైన దాడులు కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ మీరంతా నన్ను వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడడం, నాకు సంబంధించి కాన్సన్ట్రేట్ చేయడం కంటే మీరు ప్రజల వైపు నుంచి కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజల సమస్యలను గుర్తించే విషయంలో కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కడెక్కడైతే ప్రజలు నష్టపోయి ఉన్నారో నష్టపోయినటువంటి వర్గాలను ఐడెంటిఫై చేయండి, ఇష్యూ బేస్డ్గా మీరు కొట్లాడండి. ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయకండి అని మాకు హితవు చెప్పే ప్రయత్నం తనున్నారు. కానీ నేను కూడా కొద్ది గొప్ప ఇక్కడ చైతన్యం నుంచి వచ్చిన వాడిని. నేను మరీ ముఖ్యంగా తుంగతుర్తి ప్రాంత బిడ్డను. నేను మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి వేలు పట్టుకొని నడిచిన వాడిని. నేను మా రోజు వీరన్న ఉపన్యాసాలు విని రక్తాన్ని ఉడికించుకున్న వాడిని. ఆ చైతన్యంతోనే ఒక గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి జర్నలిస్ట్ ఉద్యమంలో ఎదిగి వచ్చిన వాడిని. తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డవాడిని. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్తున్నది కొంచెం మాకు బాధ కలుగుతూ ఉన్నది, తర్వాత ప్రశ్నలు వస్తూ ఉంటే మేము మాట్లాడకపోతే నిజంగానే ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఎవరో మాట్లాడాలి. ఒక మేధావి మాట్లాడుతూ ఉన్నాడు, మేధావి ముసుగులో ఉన్న అతను. ఆయన ఇంజనీర్ కాదు, కానీ కట్టడాల గురించి మాట్లాడతాడు. ఆయన డాక్టర్ ఏం చేయాలి, వైద్యంలో వృత్తిలో ఆయన శిక్షణ పొందలేదు, కానీ మందులు ఇస్తూ ఉంటాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం మొత్తం నేనే భుజానం వేసుకొని చేశాను. నాకు చాలా సన్నిహితుడు, చాలా దగ్గరవాడు అతను. నేను చాలా గౌరవించాను. కానీ గడిచిన నెల రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత ఇతనితోన మనం కలిసి ప్రయాణం చేసింది కొంతకాలమైన అనే హేహభావం నాకు కలుగుతూ ఉన్నది. వెరీ క్లియర్, ఎంత దూరమైనా వెళ్ళనివ్వండి. రెండవది, ఒక ఆడబిడ్డకు సంబంధించినటువంటి రాజకీయంగా ఎదుర్కోగలిగితే ఎదుర్కోండి, విధానపరమైనటువంటి విధానాలు మీ దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో తీసి సంధించండి, మాకే అభ్యంతరం లేదు. ఆమె నిజంగానే అవినీతి గురించి మాట్లాడుతుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే అవినీతి గురించి మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత జీవితాలకు వెళ్తారు మీరు. వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి ఏ ఇంట్లో ఎవరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలు ఉంటే మాట్లాడవచ్చా? ఒకవేళ తను చేసిన నేరం ఏంది, తను చేసిన తప్పేంది, దానికి తెలంగాణ సమాజానికి కానీ సమూహానికి కానీ ఇప్పుడున్న రాజకీయాలకు కానీ సంబంధం ఏమిటి? ఒక ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తన వ్యక్తిగత జీవితం మాట్లాడుకుంటూ తన పెళ్లి గురించి మాట్లాడతాడు. అది ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు అతను, ఎంత దిగజారి మాట్లాడుతున్నాడు, అది సహించవచ్చా? అసలు అట్లా మాట్లాడవచ్చా? అది అట్లా మాట్లాడించిన వాళ్ళు కానీ మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది ఎంత కుసంస్కారం అనిపిస్తుంది, అది ఎంత కుంచిత బుద్ధితో, ఎంత కక్ష సాధింపు, ఎంత మనసులో విషం పెట్టుకొని మాట్లాడుతున్నట్టు లేదా? ఇది తెలంగాణ సమాజానికి అవసరమా? తర్వాత ఆ ఛానల్లో కూడా ఒక ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫోటో వేస్తారు. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు, వీళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారండి. అసలు ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక ఘటన. రెండోది, దానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి అంశాలు అవి. అట్లా మాట్లాడవచ్చా? ఒకవేళ మాట్లాడితే ఏం నువ్వు చూసావా అక్కడ కూర్చొని? నీకు అప్పుడు ఏమైనా సంబంధం ఉందా? నీకు ఎవరు చెప్తే చేయిస్తున్నామని తెలియట్లేదా? ఇట్లా మాట్లాడితే కనుక నేను కూడా చెప్తున్నా, మా రోజు వీరన్న మరణం వెనక ఎవరున్నారనే వార్తలు చాలా వచ్చినాయి. మేము చాలా వాటిని చూసి ఉన్నాము, అవసరమైతే రిపోర్ట్ కూడా చేసి ఉన్నాం. మరి మాట్లాడాలా? వాటిని తీయాలా? మా రోజు వీరన్న లాంటి ఒక మహోన్నత వ్యక్తి మరణం వెనుక ఉన్న కుట్రల్లో ఎవరున్నారనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఆ విషయాలు మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? రెండవది, నేనైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కవితక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడినా, లేదు కవితక్కను కించపరచడానికి ఇంకా మీరు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ విషయాలు మాట్లాడినా, నేను ఊరుకుంటే ఊరుకోవచ్చు, కవితక్క ఊరుకుంటే ఊరుకోవచ్చు, కానీ సమాజం ఊరుకోదు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు ఒకటి. రెండవది, అసలు వ్యక్తిగత విషయాల దాకా వెళ్ళి ఎమోషనల్ బ్లాక్ చాలా విషయాలు చెప్పాడు. ఒకటి ఏమంటే బండకేసి కొడతారట. ఎవడువా నువ్వు? ఆఫ్టర్ ఆల్ వందల మంది తెలంగాణ ఉద్యమకారులు నువ్వు ఒకడివి, ఏమి నేను కదా ఉద్యమకారుని? రెండవది, జయశంకర్ సార్ని నేనే తీసుకొచ్చి పరిచయం చేశానని ఒకసారి మీ ఛానల్లో చెప్తారు. జయశంకర్ సార్ అమెరికాలో ఉండి ఫోన్ చేస్తే నన్ను వెళ్ళవయా కలవమన్నారని ఒకసారి చెప్తారు. తర్వాత నేను వెళ్ళి కలిశాను, నేను చెప్పిన తర్వాత ఆమె వినే అవకాశం. ఎవరు నువ్వెవరు? నీకేం సంబంధం? పార్టీకి సంబంధం నువ్వే అంటావు. మొన్నటిదాకా ఆ పార్టీకి సంబంధించి కేసీఆర్ని తిట్టినావు, హరీష్ రావుని తిట్టినావు, కేటీఆర్ని తిట్టినావు, మళ్ళీ ఇప్పుడు కవితక్క వెంటపడ్డావు. ఎందుకు? నీ ఉద్దేశం ఏంటనేది అర్థం కావట్లేదా? అర్థం కాదా ప్రజలకి? నేనైతే చెప్తా ఉన్నా, ఒక ఉద్యమకారుడిగా, తర్వాత కొద్దో గొప్ప సోయున్నవాడిగా నేను చాలా విజ్ఞతతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇది మంచిది కాదు. ఇటువంటి మాటలు మాట్లాడితే సమాజం నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతను అది ఏ రకమైన పద్ధతిలో వచ్చినా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంట్లో ఎవరు మినహాయింపు కాదు, నేనైనా మీరైనా. సో ఇప్పుడు కవితకి సంబంధించి రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక ప్రకటన అనేది 2 రోజుల పాటు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను,
ఆ తర్వాత ఒక ప్రకటన అనేది ఉంటుంది. అది కూడా కార్యకర్తలతో నాయకులతో చర్చించిన తర్వాతే అనేది. ఈ చర్చలు ఎంతకాలం ఉంటాయి? ప్రకటన ఎప్పుడు వస్తుందంటారు? ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించి కానీ రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి కానీ ఇప్పుడైతే చర్చ లేదండి. ఒక చర్చ ఉంది, ప్రజల సమస్యల మీద చర్చ ఉంది. ప్రజలలో కూడా ఏ మెజారిటీ వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చ ఉన్నది. తర్వాత ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కానీ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కానీ రేపు రానున్న స్థానిక సంస్థల్లో మా వాటా తేల్చండి అని కోరుకునేటటువంటి మెజారిటీ వర్గాల సమస్య పట్టుకొని ఉన్నాం. దాని మీద చర్చ ఉంది. దీనితో పాటు మీరు మరీ అడుగుతున్నటువంటి ప్రశ్నకు నేను మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా. ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఆకాంక్ష బలమైనటువంటి ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా ఆ ఆకాంక్ష వెలిబుచ్చడానికి ఒక వేదిక లేదు. ఈ సందర్భం లోపల ఆ వేదికలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళు నాట్ ఓన్లీ టీఆర్ఎస్ మాత్రమే కాదండి, అంతకుముందు కూడా చాలా వేదికలు ఉన్నాయి. తెలంగాణ జనసభ ఉంది, తర్వాత వరంగల్లో పెట్టినటువంటి అందర మహాసభ ఉంది, తర్వాత తెలంగాణ విమోచన సమితి ఉంది, తెలంగాణకు సంబంధించిన మన బెల్లి లలిత దగ్గర మొదలైనటువంటి ఉద్యమం ఉంది, గద్దరన్న మొదలుపెట్టిన ఉద్యమం ఉంది, కేశవరావు జాదవ్ మొదలుపెట్టిన ఉద్యమం ఉంది, తర్వాత మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మాట్లాడింది, ఇంకా సత్యనారాయణ గారిని ఒక ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక కరపత్రం రూపంలోనో ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగానో లేకపోతే ఒక ఊళ్ళో ఒక చావడి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ఇట్లాంటి అభిప్రాయాలు తీసుకునే సందర్భాలు వచ్చినాయండి. టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక ఉద్యమ సంస్థ కూడా మేధావులతోని విద్యార్థులతోని యువకులతోని ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళతో అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే దాని నిర్మాణం జరిగింది. తర్వాత అదే పంధాలో ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళని కాపీ కొట్టడం కాదు, ఇక్కడున్న స్వభావం అటువంటిది, ఒక చైతన్యం ఉన్నటువంటి సమాజం ఇది. అత్యంత అద్భుతమైన ఆలోచనలు చేయగలిగిన సమాజం గ్రామాల్లో ఉంది. సో అత్యంత విలువైనటువంటి సూచనలు ఇచ్చేటటువంటి సమాజం తెలంగాణలో ఉంది. విద్యార్థులను, యువకులను, మహిళలను, తర్వాత బీసీలను, ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాలకు సంబంధించిన ఆలోచనలతో పాటు మేధావి వర్గంతో కూడా మాట్లాడతాం. తర్వాత అనేక మేధోమదనాలు జరుగుతాయి. ఈ మేధోమదనాలు ఎటువైపు ప్రయాణం చేయమంటే, ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయం వైపు వెళ్ళడం మాత్రం పక్కా ఖాయం. ఇందులో ఏమి అనుమానం లేదు. కానీ రాజకీయ పార్టీ పెట్టినట్టు, ముందే రాజకీయ పార్టీ అయినట్టు, ఒక జెండా అయిందని, తర్వాత దానికి ఒక ఎజెండా అయిందని అన్నీ ఈ అభూత కల్పనలు, అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకటి మాత్రం నిజం, ప్రజల వెంట నడవాలి అని బలమైన ఆకాంక్ష ఉన్న నాయకురాలు కవితక్క. ఎవరో నడిపిస్తే నాయకురాలు కాదు. కానీ ఇక్కడ సమూహం అంతా కలిసి ఒక శక్తివంతమైనటువంటి సమూహంగా ఏర్పడి ఆ సమూహానికి నాయకత్వం వహించేటటువంటి విషయంలో తనకిచ్చినటువంటి బాధ్యతను మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఆ నమ్మకం మాకుంది. మేమందరం కూడా ఆమెతో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఆమె అధ్యయనం చేసిన అంశాలు చిన్న సన్నగా లేవు. చాలామందికి తెలియక బాగా పేలుతూ ఉన్నారు. తర్వాత వీళ్ళంతా వచ్చి మళ్ళీ వెనక నిలబడితే మీరే చూస్తారు ఆ రోజు ఇట్లా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్నారని. వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడడానికి, ఆమె ఇప్పుడు వెళ్ళిన అంశాన్ని ఆసరాగా తీసుకొని మాట్లాడడానికి కుతూహలం చూపిస్తూ ఆసక్తి చూపిస్తున్న వాళ్ళందరూ కొంచెం ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా మళ్ళీ మనం నిలబడి చూసుకుంటాం, మాట్లాడుకుంటాం. అటువంటి సందర్భంలో ఈ తొందరపాటు మాటలు, ఈ తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి గారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి